శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హేమంత ఋతువుని వర్ణించారు. శ్రీరాముడు చేసినటువంటి ఆ తపస్సు, ఆ తపో విశేషాలు తెలియజెప్పటానికి హేమంత ఋతువు వర్ణన చేశారు. ఈ విధంగా శ్రీరామచంద్రుని యొక్క ఈ వనవాస జీవితంలో 3 సంవత్సరాలు గడిచాయి. యథాప్రకారంగా చైత్రమాసం, ఒకానొక చైత్రమాసంలో ఇంకా ఇప్పుడు శూర్పణఖా వృత్తాంతాన్ని ప్రస్తావించాలి. ఈ శూర్పణఖా వృత్తాంతం వల్ల ఏం జరుగుతుంది, భావి కాలంలో రాక్షస వధ ఆ విధానం, దాన్ని తెలియజెప్పడానికి శూర్పణఖా వృత్తాంతం ప్రారంభం. ఇంకా ఇక్కడి నుంచి అదే చెప్తున్నారు. కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రిరేవచ తస్మాత్ గోదావరి తీరాత్ తతో జగ్ముస్వమాశ్రమం. ఈ విధంగా ఆ గోదావరిలో ఆ స్నానాధికాలు పూర్తి చేసుకోవటం, ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత వెళ్ళి ఆశ్రమంలో కూర్చోవటం. ఆశ్రమానికి వెళ్ళి పూర్వాహ్నంలో చేయవలసిన బ్రహ్మయజ్ఞాది కార్యక్రమాలన్నీ అనుష్ఠించి ఆ తర్వాత అనంతరం పర్ణశాలలోకి స్వామివారు ప్రవేశించారు. ప్రవేశించి అక్కడ చాలామంది మహర్షులు గుమిగూడుతూ ఉంటారు. లక్ష్మణుడు కూడా ఉన్నాడు సుఖంగా. వాళ్ళు కథాకాలక్షేపం చేస్తున్నారు. ఏ కథాకాలక్షేపం? వివిధ కథా, అనేక విధాలైన కథలు, పురాణాది విశేషాల్ని మహర్షులు చెప్తున్నారు, శ్రీరాముడు వింటున్నాడు. ఆ విధంగా ఆ కథా విశేషాలకు సంబంధించిన ముచ్చట్లు జరుగుతూ ఉన్నాయి. ఇలా జరుగుతూ ఉండగా అక్కడ రాముడు ఏ విధంగా ప్రకాశించాడు? స రామ పర్ణశాలాయామ ఆసీన సహసీతయా వీరరాజ మహాబాహు చిత్రయా చంద్రమాయువ. చిత్రా నక్షత్రంతో కూడినటువంటి చంద్రుని వలె శ్రీరామచంద్రమూర్తి అమ్మవారు ప్రక్కన కూర్చుని ఉండగా ఆయన ఆ విధంగా ప్రకాశించాడు, చంద్రుని వలె ప్రకాశించాడు. తదాసీనస్య రామస్య కథా సంసక్త చేతస. రాముని యొక్క మనస్సు ఇప్పుడు కథల యందు సంసక్తమైనటువంటి స్థితిలో ఉన్నది. తం దేశం రాక్షసి కాచిత్ అజగామ యదృచ్ఛయ. అనుకోకుండా దైవికంగా ఆ ప్రదేశానికి ఒక రాక్షసి వచ్చింది. కాచిద్ రాక్షసి, ఒకనొక రాక్షస స్త్రీ వచ్చింది. ఆవిడ పేరేమిటి? సాతు శూర్పణఖ నామ దశగ్రీవస్య రాక్షస భగిని. రాక్షసుడైనటువంటి దశగ్రీవుని యొక్క భగిని, సోదరి. ఆవిడ రామమాసాద్య, రాముడి దగ్గరికి వచ్చి దదర్శ త్రిదశోపమం. అది దేవతలతో సమానంగా విరాజమానుడై వెలుగొందుతూ ఉన్నటువంటి శ్రీరామచంద్రుడిని ఆవిడ కళ్ళారా చూసింది.
అసలు ఒక విధంగా రాక్షస స్త్రీ శ్రీరామచంద్రుని యొక్క విగ్రహాన్ని చూడటం అంటేనే ఆ విగ్రహం కూడా, ఆయన యొక్క స్వరూపం కూడా దేవతల వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వరూపం. అటువంటి ఆ అమ్మవారి స్వామివారిని చూడటం అది పూర్వజన్మ విశేషమే. లేకపోతే అసలు రామ శ్రీరామ అనే భావనే మనసులో రాదు. ఇక్కడ రావటమే కాదు, స్వామివారిని ఆవిడ చూసింది అంటేనే అది ఆమెకు చాలా మంచి జరగవచ్చు. మరి ఏం జరిగిందో అది మనం తర్వాత చూడాలి. అది చూడటం, ఆ దర్శన ఫలం వెంటనే ఫలితాన్ని ఇస్తుందా అనే విషయం కూడా ఈ రాక్షస లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది కదా. ఎలా ఉన్నాడు స్వామివారు? సింహోరస్కం మహాభాగం పద్మపత్ర నివేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం రామం ఇందీవరదళ శ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవ ఇంద్రోపమం దృష్ట్వా రాక్షసి కామమోహిత. ఆ రాక్షస అయినటువంటి ఆ శూర్పణఖ చూసింది స్వామిని. 3 శ్లోకాల్లో వర్ణించాడు. అటువంటి లక్షణోపేతుడైనటువంటి స్వామిని చూసి ఆవిడ మనస్సులో నిజానికి భక్తి భావం లేదా వినయం ఇలాంటి భావాలు, సానుకూలమైన భావాలు స్ఫురించి ఆయనకు నమస్కారం చేయటం, మరి లేకపోతే ఆయనకి శరణాగతిని కోరడం, ఇలాంటివి చెయ్యాలి రామదర్శనం జరిగితే. కానీ విపరీతంగా ఈవిడ ఏమైంది? కామమోహిత. ఆ లక్షణాలు ఈవిడలో కామాన్ని ప్రకోపింపజేసినాయి. స్వామివారు ఎలా ఉన్నాడు? సింహోరస్కం. 3 శ్లోకాల్లో స్వామిని అద్భుతంగా వర్ణించాడు వాల్మీకి. సింహం అనే పదం శ్రేష్టతావాచకం. ఆయన వక్షస్థలం సింహం రొమ్ము వలె విశాలంగా ఉన్నది. మహాబాహుం ఆజానుబాహుడు. పద్మపత్ర నివేక్షణం, తామర రేకుల వలె తేజోవంతమై విరాజమానమవుతూ ఉన్నటువంటి ఆ ముఖము ఈ కలవాడు. ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం. కన్నుల పండుగ చూస్తేనే కళ్ళకి అద్భుతమైనటువంటి అనుభూతిని ఇచ్చేటటువంటి మహోన్నతమైన విగ్రహం. గజ విక్రాంత గమనం. ఆయన నడక ఏనుగు వలె గంభీరంగా ఉంటుంది. జటామండల ధారిణం. ఆయన తలపై జుట్టంతా కూడా జడలు గట్టిపోయి ఉన్నది. సుకుమారం. చాలా సుకుమారుడుగా ఉన్నాడు. మహాసత్వం. సుకుమారుడైనా సరే మహాసత్వం, మహాబలుడు. పార్థివ వ్యంజనాన్వితం. ఆయన్ను చూస్తే ఆయనలో రాజలక్షణాలు స్పష్టంగా కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. అటువంటి రామం ఇందీవర శ్యామం. నల్ల కలవ పువ్వు వలె నీలవర్ణంతో భాషించేటటువంటి శరీర ఛాయ కలవాడు. కందర్ప సదృశ ప్రభం. మన్మధునితో సమానమైనటువంటి ఆ కాంతి విశేషం కలవాడు. ఇంద్రోపమం. దేవేంద్రునిలాగా ప్రకాశించేవాడు అయినటువంటి ఆ స్వామివారిని రామం దృష్ట్వా చూసి రాక్షసి కామమోహిత. అది ఆ రాక్షస లక్షణం అంతే అని మనం చెప్పుకోవాలి. అంతకంటే వేరే భావం ఏముంది? ఆవిడ స్త్రీ, ఎంత రాక్షసి అయినా స్త్రీ. ఎదురుకుండా పుంసామోహన రూపాయ, మన్మధుడితో సమానమైన వాడు, దేవేంద్రుడితో సమానమైన వాడు, ఆజానుబాహుడు, సింహ విక్రాంతగామి అయినటువంటి మహాపురుష లక్షణాలు, రాజలక్షణాలు కలిగినటువంటి స్వామి ఎదురుకుండా కనిపించేసరికి ఆవిడలో కామం ఉద్దీప్తం అయినది. ఆవిడేం చేసింది? ఇప్పుడు ఇంకొక ముక్క కూడా చెప్తున్నాడు వాల్మీకి. ఆయన చూస్తే అలా ఉన్నాడు, ఈవిడ ఎలా ఉంది అది ఆ విషయం చెప్తున్నాడు. ఇప్పుడు
ఈవిడ ఆయనకు అనురూపవతిగా ఉంటే ఈవిడిలో కామం కలిగిందన్నా అది ఒక విధం. కానీ ఈవిడ ఎలా ఉంది? సుముఖం ఆయన, దుర్ముఖి ఈవిడ. రామం అటువంటి రాముణ్ణి, వృత్త మధ్యం అంటే సన్నని నడుము గలవాడు. ఈవిడ మహోదరి, పెద్ద ఉదరంతో ఉన్నది. విశాలాక్షం విరూపాక్షి, ఆయన విశాలమైన నేత్రాలు గలవాడు, ఈవిడ విరూపమైన కన్నులు గలది. సుకేశం, ఆయన కేశాలు చక్కటి కాంతిని వెదజల్లే కేశాలు. ఈవిడ తామ్రమూర్ధజ, రాగి రంగులో ఉన్నటువంటి వెంట్రుకలు కలది. ఇది ఇద్దరికి భేదం. వేటిల్లో భేదం? ముఖంలో ఆయన సుముఖుడు, ఈవిడ దుర్ముఖి. నడుము అలాగే అది ఉదరం, కన్నులు అలాగే జుట్టు, వీట ఏ పైకి కొట్టొచ్చినట్టు కనిపించే బాహ్య లక్షణాలు ఏ లక్షణాల్లో కూడా వైరూప్యం ఇద్దరి మధ్య కనబడుతూనే ఉన్నది. అంటే ఇది అస్థానపతితమైనటువంటి కామం అని చెప్పుకోవాలి. ప్రీతి రూపం, ఆయన ప్రేమాస్పదుడైనటువంటి రూపం గలవాడు. సా విరూప, ఆవిడ విరూపమైన అంటే ఆవిడ విరూపురాలు. మరి సుస్వరం భైరవస్వర, తర్వాత కూడా ఇంకా చెప్తున్నాడు లక్షణాల్లో భేదం. ఆయన కంఠస్వరం చాలా కమనీయంగా మనోహరంగా శ్రవణ పేయంగా ఉంటుంది. ఈవిడ భైరవ స్వర, గొంతు విప్పి మాట్లాడితేనే భీకరమైనటువంటి స్వరం కనిపిస్తుంది. తరుణం, ఆయన యౌవన సంపన్నుడు. ఈవిడ దారుణ వృద్ధ, దక్షిణం వామభాషిణి, ఈవిడ వామభాషిణి. అన్ని వంకర మాటలు, వక్రోక్తి మాటలు, క్రోధంతో కూడినవి, రజోగుణంతో కూడిన మాటలే తప్ప సహజమైన సుందరమైనటువంటి ఎదట వాళ్ళని ఆకర్షించే మాటలు ఆవిడ ముఖం నుంచి రావు. ఇప్పుడు ఈ రెండింటి ఇద్దరికే భేదం చెప్తున్నాడు. ఇంకో మాట చెప్తున్నాడు, న్యాయ వృత్తం సుదుర్వృత్త, ఆయన ఉత్తమమైన నడవడి కలవాడు. ఈవిడ సుదుర్వృత్త, చెడ్డ ప్రవర్తన గలది. ప్రియం అప్రియ దర్శన, ఆయన అందరికీ ఇష్టమయ్యేటటువంటి ప్రియమైన వాడు. ఈవిడ అందరికీ అప్రియ దర్శన, వెగటుని కలిగించే స్వరూపం కలది. శరీరజ సమావిష్ట, ఈమె ఇప్పుడు అటువంటి శ్రీరాముని రాక్షసి, సకల లక్షణ అవలక్షణ సమేత అయిన రాక్షసి. శరీరజ సమావిష్ట మన్మథ పరవశయై మదనాకులయై సమీపించి ఇలా అంటున్నది. 3 శ్లోకాల్లో రాముని వర్ణించి 3 శ్లోకాల్లో రాముడికి శూర్పణఖకి ఉన్నటువంటి భేదాన్ని స్పష్టంగా వర్ణించి ఈ రెండింటి వల్ల ఏమి సాధించినట్లయింది మహర్షి అంటే, రాముడు జగదభిరాముడు, ఈవిడ గుణాలు చెప్పాడు, స్వరూపం ఆకారం కూడా వర్ణించటం వలన ఈ రాక్షసత్వం స్పష్టంగా కనిపిస్తున్నది అని ఆ భేదాన్ని చెప్పి ఇప్పుడు ఆయన అంటోంది. జటి తాపస రూపేణ సభార్య శరచాపధృతు ఆగతస్త్వమిమం దేశం కథం రాక్షస సేవితం. ఎందుకు వచ్చారయ్యా మీరు? ఎలా ఉన్నావు నువ్వు? జటి, జడలు ధరించావు. తాపస రూపేణ, చూస్తే తాపసుడిలాగా ఉన్నావు. సభార్య, నీతో నీ భార్య కూడా ఉన్నట్లే ఉంది. శరచాపధృతు, క్షత్రియుళ్ళగా ధనుర్బాణాలు ధరించావు. ఆగతస్త్వం ఇమం దేశం కథం రాక్షస సేవితం. ఎలా వచ్చావు? ఈ ప్రదేశం అంతా రాక్షసులుండే ప్రదేశం కదా. కిం ఆగమన కృత్యంతే, ఎందుకు, ఏ ప్రయోజనం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు? నువ్వేమో జడలు కట్టిన జుట్టు, నీతో నీ భార్య, నువ్వు తాపస రూపం, ఇలాంటి వేషంతో నువ్వు ఇక్కడ పైగా ధనుర్బాణాలు ధరించి ఉన్నావు. ఇది రాక్షస నిలయం. నువ్వెందుకు వచ్చావు? తత్వమాఖ్యాతుమర్హసి, నిజం చెప్పు. ఏవ ముక్తస్తు రాక్షస్య శూర్పణఖ్యా పరంతప రుజుబుద్ధితయా సర్వం ఆఖ్యాతుముపచక్రమే. ఆయన ఎప్పుడు రుజుబుద్ధి. రాముడు ఎప్పుడూ అసత్యాన్ని చెప్పడు, ఉన్న విషయాన్నే చెప్తాడు. ఎందువల్ల? రుజుబుద్ధితయా
సర్వాన్ని అన్ని విషయాలు ఆయన చెప్తున్నాడు. నేను చెప్తాను అంటూ అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం. అనృతం అనేది రాముడికి ఎప్పుడూ సమ్మతమైన విషయం కాదు. విశేషేణ ఆశ్రమస్థస్య సమీపే స్త్రీ జనస్య మిక్కిలి ఆశ్రమస్థస్య తాను తాపస ధర్మాన్ని అవలంబించి ఉన్నాడు. అందులో ఆ తాపస ధర్మం ప్రకారం అసత్యం అనేది ఎప్పుడూ నిషిద్ధమే. పైగా స్త్రీ జనస్య స్త్రీల ఎదుట అబద్ధం అసలు చెప్పకూడదు. ఇన్ని ధర్మ నియమాలు తెలిసిన వాడు కాబట్టే అంటున్నాడు. రాముడు చెప్తున్నాడు తన విషయం. తను అడిగింది కావిడ, ఎవరు నువ్వు ధనుర్బాణాలు ధరించావు, ఋషిలాగా తపస్విలాగా ఉన్నావు, భార్యతో సహా వచ్చావు, ఈ రాక్షస ప్రదేశంలోకి ఎందుకు వచ్చావు, ఏమిటి అని అడిగితే, ఆసీద్ దశరథో నామ రాజా త్రిదశ విక్రమ. దేవతలతో సమానమైన పరాక్రమం కలిగినటువంటి ఒకానొక మహారాజు గారు, ఆయన పేరు దశరథ మహారాజు, ఆయన ఉన్నాడు. తస్యాహమగ్రజ పుత్రో రామో నామ జనైశ్రుత. నా పేరు ప్రజలందరికీ తెలుసును. ఆయనకి నేను జ్యేష్ఠ కుమారుణ్ణి. భ్రాతాయం లక్ష్మణో నామయవీయాన్. నా తర్వాత వాడు మా అనువ్రత, నన్ను అనుసరించే ఉంటాడు నా తమ్ముడు లక్ష్మణుడు ఎప్పుడు కూడా. ఈయం భార్య చ వైదేహి. ఈవిడ వైదేహి, విదేహరాజు గారి యొక్క కుమార్తె. ఈమె మమ భార్య సీతేతి విశ్రుత. ఈవిడి పేరు లోకంలో అందరికీ తెలుసు. ఈవిడి పేరు సీత. మరి ఎందుకు వచ్చారు మీరు అని అడిగావుగా. నియోగాత్తు నరేంద్రస్య పితుర్మాతుశ్చ యంత్రిత. తల్లి చేత తండ్రి చేత నియమింపబడి వారి యొక్క నియోగం చేత ఈ అరణ్యాలకి, ఈ జనస్థానానికి నేను ఇక్కడికి రావటం జరిగింది. ధర్మార్థం ధర్మకాంక్షీ చ వనం వస్తుమిహాగత. నేను స్పష్టంగా చెప్తున్నాడు, ధర్మార్థం ధర్మాన్ని ఆకాంక్షిస్తూ, ధర్మకాంక్షి ధర్మాన్ని ఆకాంక్షించి, ధర్మార్థం పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని పాలించటం కోసం అహం ఇహ ఆ వనం వనంలో నివసించడానికి, వనవాసం చేయటానికి ఇక్కడికి వచ్చాను. త్వాంతు వేదితుమిచ్చామి కథ్యతాం కాపి కాశీ కశ్యవా. నువ్వెవరో చెప్పవమ్మా. కాశీ ఎవతివి నీవు, కశ్యవ నువ్వు ఎవరికి చెందిన దానవు, నీ వాళ్ళెవరు అని. నువ్వు నహి తావన్ మనోజ్ఞాంగి. నువ్వు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ సుందర స్త్రీ లక్షణాలు ఇవి నిజమని నేను అనుకోవట్లేదు. రాక్షసి ప్రతిభాసిమే. నువ్వు రాక్షసులాగా కనిపిస్తున్నావు. పైకి మాత్రం సుందరమైన రూపంగా ఉన్నావు, కానీ రాక్షసులాగా కనిపిస్తున్నావు. అంటే లేదు, ఇంకో ఏమనుకోవచ్చు, నహి తావన్ మనోజ్ఞాంగి రాక్షసి ప్రతిభాతిమే. నువ్వు రాక్షసులాగా కనపడటం లేదు, ఆ రాక్షసులాగా తోచడం లేదు. ఎవరు నువ్వు ఇచ్చటికి ఎందుకు వచ్చావు? ఇహ వాకి నిమిత్తం త్వమాగత బ్రూహి తత్వత బ్రూహి. యథార్థం చెప్పు. ఇహ కిమార్థం ఆగత ఇక్కడికి నిమిత్తం వచ్చావు. సాబ్రవీద్వచనం శ్రుత్వా రాక్షసి మదనార్దిత. ఈ లక్షణం పోవట్లేదు. మొట్టమొదటి నుంచి హేమంత వర్ణన అందుకే వచ్చింది. ప్రాజ్యకామ అనే మాట అక్కడ ఉపయోగించాడు. మదనార్దిత. ఆవిడ మదనార్దిత, మన్మధుడి చేత దహింపబడుతూ, మన్మధుని చేత పీడింపబడుతూ రాక్షసి అంటుంది. శ్రూయతాం రామ. పాపం మాట మాత్రం నోరారా పలికింది. రామా శ్రూయతాం వక్ష్యామి తత్వార్థ వచనం మమ. తత్వార్థం వచనం వక్ష్యామి. నిజంగానే నేను విషయం చెప్తాను విను. అహం శూర్పణఖా నామ రాక్షసి కామరూపిణి. నేను కోరుకున్న రూపాన్ని ధరించగలను. పైకి సుందరమైన వేషం అన్నావు, నేను ఇప్పుడు మహా సౌందర్యవతిగా కనిపిస్తున్నాను, కానీ నేను రాక్షసిని. రాక్షసి కామరూపిణి శూర్పణఖా నామ. అరణ్యం విచరామి యదం ఏక సర్వభయంకర. నన్ను చూస్తేనే
మొత్తం అందరూ జంతువులతో సహా అన్ని కూడా భయపడి పారిపోతూ ఉంటాయి. ఈ వనాన్ని భయపెడుతూ నేను ఈ అరణ్యంలో సంచరామి, నేను తిరుగుతూ ఉంటాను. రావణో నామమే భ్రాత యవి బలియాన్ రాక్షసేశ్వర, ఆయన రాక్షసేశ్వరుడు, ఆయన బలియాన్ మహాబలవంతుడు, ఆయన మే భ్రాత నాకు అన్నగారు. వీరో ఆయన ఇంకా ఎటువంటి వాడు తెలుసా? వీర విశ్రవస పుత్ర యదితే శ్రోత్రమాగత, నేను రాముణ్ణి జనై శృత, జనులందరికీ నేను తెలిసిన ఆయన అంటే మా అన్న కూడా నీకు తెలిసే ఉండాలి. అంటే మా అన్నకు కూడా నీతో సమానమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, లోక విస్తృతమైన ఆ నామరూపాలు ఆ కీర్తి ప్రతిష్టలు ఆయనకు ఉన్నాయి అని చెబుతూ అంటున్నది. ప్రవృద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబల, మా అన్నగారి తర్వాత ఇంకొక అన్నగారు ఉన్నాడు, ప్రవృద్ధ నిద్రశ్చ, ఆయన ఎప్పుడు ప్రవృద్ధంగా అమితంగా నిద్రపోతూ ఉంటాడు. మరి ఒక సోదరుడు ఉన్నాడు, అతడు మహాబల, గొప్ప బలం గలవాడు ఆయన కూడా. ఈయన ఒక అన్నగారు. తర్వాత వేరొక సోదరుడు ఉన్నాడు, విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షస చేష్టిత, ఆయనలో రాక్షస లక్షణాలు లేవు, ఆయన రాక్షసుల్లో తప్పబుట్టాడు. ఆయన పేరు విభీషణస్తు, అతు అనే దీనివల్ల ఏమవుతుంది, కానీ విభీషణుడు అయితే విభీషణుడు మాత్రం నహి రాక్షస చేష్టిత, మరి ఎటువంటి చేష్టలు గలవాడయ్యా? ఆయన ఏమిటో ధర్మాత్ముట్ట, ఆ ధర్మం ఏమిటో మరి మనకు తెలియదు అని ఆవిడికి తెలియకపోయినా జనం అనుకునే మాట చెప్పేసింది. విభీషణస్తు ధర్మాత్మ, ఇక్కడే స్వామి వారికి నివేదన అంటే విషయ పరిజ్ఞానం అర్థమైపోయింది శూర్పణఖ యొక్క మాటల్లో. ప్రఖ్యాత వీర్యౌ చరణే భ్రాతరౌ కరదూషణౌ, యుద్ధంలో గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి కర దూషణవు, కరుడు దూషణుడు అనేటటువంటి ఆ భ్రాతరవు సోదరులు, వాళ్ళు కూడా నాకు తానహం సమధిక్రాంత రామ త్వా పూర్వదర్శనాత్, వాళ్ళు నా సోదరులు, వాళ్ళని ఎవరిని సమధిక్రాంత లెక్క చెయ్యను. మొట్టమొదట నిన్ను చూసిందే తడవుగా పురుషోత్తముడకు నిన్ను భర్తగా పొందాలి. సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం, పురుషోత్తముడు ఆయన నిన్ను రామాని నోరారా పలుకుతోంది, నువ్వు పురుషోత్తముడివి అంటే ఈవిడ దృష్టిలో పురుషోత్తముడు అంటే ఆయన చాలా చక్కగా అందంగా ఉన్నాడు కాబట్టి ఆ అందం ఆవిడ్ని ఆకర్షిస్తున్నది. నాకు నువ్వు పురుషోత్తముడివి కాబట్టి నాకు భర్తవి అయ్యే యోగ్యత నీకు ఉన్నది కాబట్టి నువ్వు నాకు అహం ప్రభావ సంపన్న, నాకు చాలా గొప్ప ప్రభావం ఉంది. ఆ రాక్షస దృష్టి అంతే, తనకి ప్రభావం ఉన్నదట, ఆయనకి ప్రభావం లేదట. ఆయన కేవలం బాహ్య ఆకారమే ఆవిడికి కనిపిస్తోంది. పురుషోత్తముడు అంటే నువ్వు పురుషుడవై ఉత్తముడవై నీ బాహ్య లక్షణాలు అంతవరకే నేను చూడగలుగుతున్నాను అనే ఆలోచనతో చెప్పిన మాటలు అవి. నీకేమో బాహ్య సౌందర్యం ఉంది, నాకు ప్రభావం కూడా ఉంది, తపస్సని కాదు ప్రభావం కూడా. అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని, స్వేచ్ఛగా నేను బలాన్ని పెంపొందించుకోగలను. ఎంత బలం కావాలంటే అంత బలాన్ని నేను ఆ క్షణంలో పొందగలను. చిరాయ భవమే భర్త, నాకు నువ్వు చిరకాలం నాకు భర్తగా ఉండు. సీతయా కింకరిష్యసి, ఈవిడేమిటో భార్య అంటున్నావు, ఆవిడతో ఏం చేస్తావు నువ్వు, ఆవిడతో నీకేం పని. వికృతాచ విరూపాచ నచేయం సదృశీతవా, సీతమ్మ వారు ఈవిడికి ఎలా కనిపిస్తున్నది, వికృతాచ వికృతురాలుగా ఉంది, వికృత శరీరం కలది, తనలాగా ఉంటేనే అది అందము. రాక్షస లక్షణాలు ఒకటొకటే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేవలం బాహ్య సౌందర్యమే కాక పరమాత్మ తత్వాన్ని గ్రహించలేని లక్షణం. తరువాత తన గొప్పతనమే తప్ప, తన బలమే తప్ప మరొకటి ఏదీ లేదనేటటువంటి ఆ దుష్ట స్వభావం, ఎదట ఉన్న స్త్రీలో ఉన్న మంచితనాన్ని, ఆవిడ మహత్యాన్ని గుర్తించలేనటువంటి తత్వం. అక్కడ మునిజనులందరూ శ్రీరాముడు సీతమ్మ వస్తూ ఉంటే వాళ్ళకి సాష్టాంగ వాళ్ళు పేర్లు తేడా, వాళ్ళు మానవులు, వీడు రాక్షసులు. వీళ్ళు కూడా రాక్షసులు అంటే మానవ ఆకారంలోనే ఉంటారు. రాక్షసులని వేరే జాతి ఎక్కడుంటుంది? అది రాక్షస స్వభావంలో ఉంటుంది. వాళ్ళు గుర్తించారు, ఈవిడ గుర్తించలేదు. ఎందుకని? తమో గుణం పూర్తిగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ తత్వం ఇటువంటి మనుషుల్లో గడ్డగట్టుకొని పోయి ఉంటుంది. ఇమాం విరూపాం అసతీం కరాళాం, పైగా భయంకరంగా ఉంది. నిర్ణతోదరీం, వేలాడుతూ ఉన్నటువంటి ఉదరం కలది. విరూప, అసతి, అసతి సతి అంటే సత్ప్రవర్తన కలది, అసతి అసత్ప్రవర్తన కలది. ఆవిడ ప్రవర్తన మంచిది కాదు, ఈవిడ ప్రవర్తన మంచిదని తాను అనుకుంటోంది. ఇదే రాక్షస స్వభావం. అటువంటి అనేనతే సహ భ్రాత్ర భక్షయిష్యామి మానుషీం, ఈ ఈ ఈ మనుష్య స్త్రీని సహతే భ్రాత్ర సహ, ఈవిడ్ని అదిగో ఆ కనిపించే నీ సోదరుణ్ణి కూడా ఇద్దరిని నేను భక్షించి పారేస్తాను. ఇమాం విరూపాం అసతీం కరాళాం నిర్ణతోదరీం అనేనతే సహ భ్రాత్ర భక్షయిష్యామి మానుషీం. తతః పర్వత శృంగాన్, ఇంకా వీళ్ళిద్దరు అడ్డం తప్పిపోతుందిగా మనకి. అప్పుడు మనం ఏం చేద్దాం? పర్వత శృంగాని వనాని వివిధాని చ, పర్వతాల మీద విహరిద్దాం, అని వివిధములైన వనాల్లో విహరిద్దాం. పశ్యన్ సహా, వాటన్నిటినీ వాటి సౌందర్యాన్ని చూస్తూ మయా కాంత, కాంత ఓ మనోహర స్వరూపం కలిగిన ఓ శ్రీరామ, దండకాన్ విచరిష్యసి, దండకా నగరంలో, దండకా అరణ్యంలో నువ్వు హాయిగా నాతో కలిసి సంచరించవచ్చును. ఇత్యేవ ముక్త కాకుస్థ ప్రహస్య మదిరేక్షణం, ఈవిడ మాటలు వింటే నవ్వు తప్పనిసరిగా ఒక శ్రీరాముడికే కాదు ఎవరికైనా నవ్వు వస్తుంది. ఎందుకని అంటే స్పష్టంగా వాల్మీకి మహర్షి శ్రీరాముడిలో ఉన్నటువంటి సాత్విక లక్షణాలకి శూర్పణఖలో ఉన్న తామసిక రాజసిక అయినటువంటి లక్షణాలకి స్పష్టమైన భేదం చూపించి, పైగా అనుచితమైనటువంటి కోరికని కోరడం అన్నది ఇక్కడ స్పష్టంగా నిరూపించబడింది. అది చూసి ఇంత నువ్వు అజ్ఞానివా, ఈ మాత్రం నీకు తెలియదా? నేను ఈవిడ నా భార్యనని చెప్పినా నువ్వు నన్ను కామిస్తున్నావు, ఇది ధర్మం కాదు, ధర్మబద్ధమైన నడవడి కాదు, ఇది కేవలం నీ మూర్ఖత్వం. ఇదిగో ఆ మూర్ఖత్వానికి నాకు నవ్వు వస్తున్నది తప్ప నిన్ను చులకన చేయాలని నవ్వటం కాదు అని మనం భాష్యం చెప్పుకోవచ్చు. ఇత్యేవ ముక్త కాకుస్థ ప్రహస్య మదిరేక్షణం, ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయి? మదిరేక్షణం, ఆ మద్యం మత్తుతో ఉన్న కళ్ళు ఎలా ఎర్రబారి ఉంటాయో అటువంటి మదిరేక్షణం. ఇదం వచనమారేభే వక్తుం వాక్య విశారద, ఏ మాటలు ఎవరికి ఎలా చెప్పాలో ఆయనకు తెలిసినంతగా లోకంలో ఎవరికీ తెలియదు. అటువంటి వాక్య విశారదుడైనటువంటి స్వామివారు ఇప్పుడు మళ్ళీ ఆ శూర్పణఖకి జవాబు చెప్తున్నారు. ఆవిడ ఏమడిగింది? నువ్వెవరివి? నీ వేషం ఏమిటి? ఈవిడెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్తూ ఏముంది? నువ్వు చాలా అందగాడివి, నేను వీళ్ళిద్దరిని అడ్డు తొలగించి పారేస్తాను, నువ్వు నన్ను చేపట్టు, మనిద్దరం హాయిగా ఈ వనాల్లో విహరిద్దాం, ఇది ఆవిడ కోరిక. ఇప్పుడు దానికి ఆయన ఒక సహజంగానే అనుకోకుండానే ఒక నవ్వు, ఇది అనుచితం అని తెలియజెప్పే నవ్వే తప్ప మరొక విధంగా మనం ఆ నవ్వుకి వ్యాఖ్యానం చెప్పకూడదు. ఇది అనుచితం, ఇది పద్ధతి కాదు, ఇది ధర్మం కాదు. మిగతా కారణాలన్నీ అలా ఉంచు, నేను ఇక్కడ ఈమె నా భార్య,
నేను భార్యతో కూడి ఉండగా నువ్వు నన్ను ఈ విధంగా కోరడం ఇది ధర్మం కాదు అన్న ఆ విషయం నీకు తెలియట్లేదు అని నవ్వి అంటున్నాడు. తత శూర్పణఖాం, నవ్వుతూ శ్రీరాముడు అంటున్నాడు, శూర్పణఖాం రామ పాశావపాశితాం. ఆవిడ పూర్తిగా కామ పాశ బద్ధురాలై ఉన్నది. అది సహజం, అది 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 దోషం, అది సరైనటువంటి పద్ధతి కాదు. స్వచ్ఛయ శ్లక్షణయ వాచ స్మితపూర్వం అభాషత. ఆయన నవ్వుతూ మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. ఎలాగ చెప్తున్నాడు? ఆవిడతో స్వచ్ఛయ, స్పష్టమైన అర్థం తెలిసేటట్లు, తన మనసులో ఉన్న భావం మాటల్లో స్పష్టంగా అర్థమైపోయేటట్టు, శ్లక్షణయ మృదువైనటువంటి మాటలతో. ఆవిడ ఎంత కఠినంగా ఎంత ధర్మ విహీనంగా మాట్లాడినా తాను చక్కగా మృదువైన మాటలతో అంటున్నాడు, ఓ అమ్మాయి, ఈవిడ నా భార్య, నా ప్రక్కనే ఉంది. కృతదారోస్మి భవతి, హే భవతి, ఓ అమ్మా. తత్ర భవాన్ తత్ర భవతి, తత్ర భవతి అంటే గౌరవనీయురాలైన ఓ మహిళ, ఓ స్త్రీ, ఓ అమ్మా. కృతదారోస్మి, నేను వివాహితుణ్ణి. భార్యేయం దయితా మమ, ఈవిడ నా భార్య. త్వద్విధానాంతు నారీణాం సుదుఃఖ ససపత్నత, నీలాంటి స్త్రీలకి సపత్నులు, ఆ లోకంలో సపత్నులు ఉండొచ్చును అని నువ్వు ఏదైనా వేరే ఒక ధర్మం చెబుతావేమో. నీలాంటి స్త్రీలకి సపత్నులు ఉంటే అది వాళ్ళు సహించరు, చాలా దుఃఖాన్ని కలిగించే విషయం నీలాంటి వాళ్ళకి. ఏమిటి ఆ దుఃఖాన్ని కలిగించే విషయం? సపత్ని భావం. నువ్వు నీ భర్తకి నువ్వు ఒక్క భార్యగానే ఉండాలి తప్ప మరొక సవతి ఉంటే అది నీకు దుఃఖాన్నే కలిగిస్తుంది. అనుజస్వేషమే అందుకని తన మనసులో ఇంకో మాట వస్తుంది. ఆ మాట చెప్పడానికి ముందు పునాదిగా ఈ మాట, నాకు భార్య ఉన్నదని చెప్పాను కదా, నీలాంటి స్త్రీకి సపత్ని ఎలాగా, ఇది ఉచితం కాదు. అందుకని ఒక మాట చెప్తా విను. అనుజస్వేషమే భ్రాత శీలవాన్ ప్రియదర్శన. ఇది ఇలా చెప్పటం శ్రీరాముడికి ఎంతవరకు ఉచితం, ఎంతవరకు కాదు, పూర్తిగా ఉచితమే. ఎందుకని? ఆ మూర్ఖత్వాన్ని, ఆ తెలియనితనాన్ని, తామసిక లక్షణాన్ని, తనలో ఉన్న ఆ దుష్టభావాన్ని ఆవిడ స్వయంగా గ్రహించేటట్లు చెయ్యాలి. దానికి ఇవన్నీ నీకు తెలిసింది తప్పు, నువ్వు చెప్పేది తప్పు అని కొంచెం నవ్వితే, ఏంటి ఇలా నా మాటలు నవ్వుతున్నాడు, నేనేమైనా తప్పు చెప్పానా అనే ఒక ఆ విమర్శ భావం ఆవిడలో రావాలి, వస్తుందని ఆశిస్తున్నాడు ఆయన. కానీ రాలేదు. ఆ వచ్చే స్వభావం, ఇంకా ఆ పరిపక్వ దశ శూర్పణఖ లాంటి స్త్రీలకి రాలేదు, ఇంకా రాదు. అది ఎంతకాలం పడుతుందో అనేది. అనుజస్వేషమే భ్రాత శీలవాన్ ప్రియదర్శన శ్రీమాన్ అకృతదారస్య. ఈయన అకృతదారుడు, భార్యా సహితుడు కాదు. నేను ఇక్కడ భార్యా సహితుడిగా ఉన్నాను, ఈయన ఒంటరిగానే ఉంటున్నాడు. అకృతదారస్య లక్ష్మణో నామ వీర్యవాన్ అపూర్వీ భార్యయా చార్ధి. ఇతడు అపూర్వీ భార్య, ఇతన్ని నువ్వు సేవించు. భార్యయా చార్ధి, ఇతనికి భార్య వలన ప్రయోజనం ఉంది. చిరకాలంగా ఇతడికి ఆ భార్య ప్రక్కన ఉన్నందువల్ల వచ్చేటటువంటి అనుభూతులు ఏవి ఆయన వద్ద లేవు. తరుణ ప్రియదర్శన, పోనీ అందంగా లేడంటావా? తరుణ, ఆయన యవ్వనంలో ఉన్నాడు. ప్రియదర్శన, చక్కటి రూపం కలవాడు. రూపస్య అనురూపస్యతే భర్త రూపస్య అస్య భవిష్యతి. నీ అందానికి తగినటువంటి వాడు ఈయనే. కాబట్టి నువ్వేం చేస్తావు? ఏనం భజ విశాలాక్షి, ఓ విశాలాక్షి, ఏనం భజ, ఈయన్ని భర్తగా నువ్వు స్వీకరించు. భర్తారం భ్రాతరం మమ అసపత్న వరారోహే మేరుం అర్కప్రభాయధా. మేరు పర్వతాన్ని సూర్యకాంతి ఆశ్రయించినట్లు నువ్వు ఈయన్ని
ఆశ్రయించు. ఇది రామేణ సా ప్రోక్త రాక్షసి కామమోహిత. ఆ కామమోహితత్వానికి విచక్షణ జ్ఞానం ఉండదు, మంచి చెడ్డ అనే భేదం తెలియదు. అది అమాయకత్వ స్థితి. అది అటువంటి ప్రాణులను, అటువంటి వాళ్ళని, మనుషులను చూసి జాలి పడాలి తప్ప కోపించినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందువల్ల రాముడికి ఇంకా కోపం రాలేదు. అది ఏమన్నాడు, ఆయనను వరించు. ఇది ఈ విధంగా ఆవిడితో మొట్టమొదట తాను ఏ విధంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడో ఆ విషయాన్ని విహస్య ప్రహస్య అనే మాట ద్వారానే చెప్పాడు. పైగా అక్కడ మదిరేక్షణం అన్నాడు. ఆవిడ మత్తెక్కినటువంటి కళ్ళు కలది. కళ్ళే కాదు మత్తెక్కటం, బుద్ధి కూడా మత్తెక్కింది. ఉచ్చనీచాలు, మంచి చెడ్డ, ధర్మాధర్మాలు అనేవి ఆవిడికి లేవు. కాబట్టి ఆవిడికి నేర్పాలి అనే ఉద్దేశమే తప్ప వేరే కాదు. అందుకని విహస్య అన్నాడు. ఇప్పుడేమన్నాడు, ఏనం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ. వెళ్ళు, నువ్వు ఆయన్ని ఆశ్రయించు, ఆయన అడుగు, ఆయన నిన్ను చేపడతాడు. ఇది రామేణ సా ప్రోక్త రాక్షసి కామమోహిత విసృజ్య రామం సహసా తతో లక్ష్మణమబ్రవీత్. ఇది అసలే కామమోహితత్వం, దుష్ట స్వభావం అనుకుంటే ఇది వెంటనే ఈయన్ని కాదు, ఈయన్ని నిన్ను వరిస్తారని ముందని నిన్ను కాదని ఆయన దగ్గరికి వెళ్తే ఇది ఇంతకంటే విచ్చలవిడితనం అనేది, అది సహించటానికి వీల్లేనటువంటి దుష్ట లక్షణం. వెళ్ళేసరికి ఆయన అంటున్నాడు, లక్ష్మణుడితో వెళ్ళి అంటోంది, ఏమంటుంది, అస్య రూపస్య తే యుక్త భార్యాహం వరవర్ణిని. నేను వరవర్ణిని అంటే చక్కటి అందం కలిగిన దాన్ని, నీ రూపానికి తగినటువంటి వరవర్ణిని భార్యని నేను. మయా సహ సుఖం సర్వాన్ దండకాన్ విచరిష్యసి. ఈ కామం అనేది రాక్షసులకి స్వభావ సిద్ధంగానే ఉంటుంది. అది ఉచితమా అనుచితమా, ఎవరి పట్ల ఏ సందర్భంలో అన్న ఆ విచక్షణ జ్ఞానం ఉండదు. దీనికి శూర్పణఖ ఏమాత్రం మినహాయింపు కాదు. పైగా ఆ దుష్టమైనటువంటి కామ స్వభావం ఈ వీళ్ళు బాగా బలపడిపోయి పాతుకుపోయి ఉన్నది. ఆవిడికి బుద్ధి చెప్పాల్సిన అవసరం శ్రీరాముని వంటి ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన మహారాజు మీద ఉన్నది. కాబట్టే కథ ఇలాగా జరుగుతోంది. శూర్పణఖతో ఈ విధంగా అనటం, ఆవిడ అప్పటికైనా ఏమిటి నన్ను కాదని ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నాడు అన్న ఆ ఆలోచన రావాలిగా. అది వచ్చేటట్టు చేయటం, వస్తుందా రాదా అది వేరే సంగతి. అది వచ్చేటట్లు చేయటం కనీస బాధ్యత శ్రీరామచంద్రుడికి. ఏవముక్తస్తు సౌమిత్రి రాక్షస్యాః వాక్యగోవిద తతశూర్పణఖీం స్మిత్వా లక్ష్మణో యుక్తం అబ్రవీత్. ఈయన కూడా స్మిత్వా, ఈయన కూడా ఒక నవ్వు నవ్వాడు. నవ్వి అంటున్నాడు, కథం దాసస్య మే దాసీ భార్య భవితుమిచ్చసి. అది నీకు తెలియని ఒక విషయం చెప్తాను విను. ఇప్పుడు తన పక్కన తన భార్య లేదు, భార్యా విదూరుడుగా ఉన్నాడనే విషయాన్ని పక్కన పెట్టి ఈయనంటున్నాడు, నేనే అసలు దాసుణ్ణి, నన్ను చేపడితే నువ్వు నాలాగానే దాస్యాన్ని అంగీకరించవలసి ఉంటుంది. సోహమార్యేణ పరవాన్, నా పైన నాకు యజమాని ఆయన, నేను పరవాన్ అంటే ఇతరులకి అధీనమైన వాణ్ణి, మా అన్నకి అధీనుణ్ణి. భ్రాత్ర కమలవర్ణిని, నువ్వు మాత్రం ఉండటానికి కమలవర్ణిని, తామర పువ్వు వంటి శరీర ఛాయ కలిగి ఉన్నావు, బాగానే ఉంది. కానీ నన్ను చేపడితే నువ్వు దాసివి, నాతో పాటుగా దాస్యం మా అన్నగారికి చేయాల్సి ఉంటుంది. అది నీకు ఎలాగా, నీలాంటి వాళ్ళకి. ఇందాక రాముడు ఆవిడ ఏమన్నాడు, నీకు సవతి ఉంటే నువ్వు భరించలేవు అన్నాడు. ఈయనేమంటున్నాడు, నేను దాసుణ్ణి, నాతో పాటు దాస్యం నువ్వెలా చేయగలవు అని ఈయన అంటున్నాడు. సమృద్ధార్థస్య సిద్ధార్థ ముదితామలవర్ణిని ఆర్యస్య త్వం విశాలాక్షి భార్యా భవ యవీయసి అనుటచే, యవీయసి రెండో భార్యగానే ఉండు ఆయన దగ్గరికి వెళ్ళి. ఆయన
ముదిత అమలవర్ణిని ఆర్యస్యత్వం భార్యా భవ. మా అన్నగారికే నువ్వు అక్కడ పక్కన సీతమ్మ ఉంది కదా అంటావా, ఆవిడ ఏమంత అందంగా లేదులే. ఏనాం విరూపాం అసతీం కరాళాం నిర్ణతోదరీం భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామేవ ఈశ భజిష్యతి. ఇటువంటి మూర్ఖత్వం ఉన్నప్పుడు ఏం చెప్పినా అదే నిజమని నమ్మే శుద్ధమైన అమాయకమైన స్వభావం. అమాయకమైన స్వభావం అని అంటానికి కూడా వీలు లేదు. ఆ మూర్ఖత్వంలో అమాయకత్వం అది క్షమించరాని విషయం. ఏమంటున్నాడు, నువ్వు ఆ పక్కన మా అన్నగారి ప్రక్కన ఉన్నటువంటి మా వదిన గారు ఆవిడ విరూప. ఎవరి దృష్టిలో? నీ దృష్టిలో. నువ్వు అంటున్నావు కదా విరూప అని, అసతి సత్ప్రవర్తన లేదు, కరాళ నిర్ణతోదరి, అటువంటి వృద్ధురాలు అటువంటి ఆవిడ్ని వదిలేసి ఈ లక్షణాలన్నీ ఆవిడలో ఉన్నాయని నువ్వు అంటున్నావు కాబట్టి నేనంటలేదు. ఈ మాట నువ్వన్నావు ఇందాక. ఈ మాటలన్నీ సీతాదేవుని గురించి నువ్వు ప్రయోగించావు. నువ్వు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను కాబట్టి ఆవిడ్ని వదిలేసి ఆయన నిన్నే స్వీకరిస్తాడులే. వెళ్ళు, మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళు. కోహి రూపమిదం శ్రేష్టం సంత్యజ్య వరవర్ణిని. ఓ వరవర్ణిని, బుద్ధి కలవాడైతే నీలాంటి శ్రేష్టమైన సౌందర్యాన్ని విడిచిపెట్టి అదిగో ఏనా విరూపాం అసతీం కరాళాం నిర్ణతోదరీం భార్యాం వృద్ధాం. ఎవరు అటువంటి ఆ భార్యతో కలిసి ఉంటారు? కాబట్టి నీలాంటి సౌందర్యవతిని ఎవరు విడిచిపెడతారు? మనుషీషు వరారోహే కుర్యాద్భావం విచక్షణ. ఎవరైనా సరే ఇలాంటి నీలాంటి ఉత్తమ స్త్రీని విడిచిపెట్టిన వాడు ఏ విధంగా దాన్ని సమర్థించుకోగలడు? నువ్వు నీలాంటి శ్రేష్టమైన సౌందర్యాన్ని ఎవరూ విడిచిపెట్టరు. నిన్ను విడిచిపెడితే మనుష్య స్త్రీల యందు అనురాగం కలిగిన వాడు ఎలా అవుతాడతడు? అదే కోహి రూపమిదం శ్రేష్టం సంచజ్య వరవర్ణిని మానుషీషు వరారోగే కుర్యాద్భావం విచక్షణ. ఇది సా లక్ష్మణేనోక్త కరాళ నిర్ణతోదరీ మన్యతే తద్వచస్తథ్యం పరిహాస విచక్షణ. ఈ వీళ్ళు రాముడు పరిహాసంగానే అన్నాడు, లక్ష్మణుడు పరిహాసపూర్వకంగానే అంటున్నాడు. నన్ను వీళ్ళు ఎందుకింత పరిహాసం చేస్తున్నారు అని ఆ రాక్షసి తెలుసుకోలేక, రాక్షస స్వభావం అంతే, మంచి చెడ్డల్ని గ్రహించే ఏది అనుకుంటే అదే తప్ప అది మంచిదా కాదా అన్న విచక్షణ జ్ఞానం రాక్షస స్వభావంలో ఉండదు. అది అలా చెప్పేసరికి కరాళ నిర్ణతోదరి అయినటువంటి ఆవిడ ఏం చేసింది? పరిహాసం తెలుసుకోలేక అదే నిజమని అనుకుని సా రామం పర్ణశాలాయాం ఉపవిష్టం పరంతపం. పర్ణశాల ముందు ఆయన చక్కగా ఉపవిష్టుడై ఉన్నాడుగా, ఆయన పరంతపుడు కదా. ఆయన సీతయా సహ దుర్దర్శం అబ్రవీత్ కామమోహిత. మళ్ళీ కామమోహితురాలే మళ్ళీ ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఏనాం విరూపాం అసతీం కరాళాం నిర్ణతోదరీం వృద్ధాం భార్యాం అవష్టభ్య. ఈవిని నువ్వు విడిచిపెట్టేసి చెంత కూర్చుండబెట్టుకుని మాం నత్వం బహుమన్యసే. నాలాంటి ఆ సౌందర్యవతని ఎందుకు నువ్వు గౌరవించట్లేదు? ఇటువంటి కురూపి విరూప అసతి కర్ణ కరాళ నిర్ణతోదరి ఈవిని అవష్టభ్య పట్టుకుని వేలాడుతున్నావు నువ్వు. ఓ పని చేస్తాను నేను ఇప్పుడు, ఈ సీతని లేకుండా చేసి పారేస్తే ఇక అప్పుడు నువ్వు నన్ను తప్పనిసరిగా నాతో నువ్వు ఉంటావు కదా. అజ్యేమాం భక్షయిష్యామి పశ్యతస్తవ మానుషీం. ఇమాం మానుషీం తవ పశ్యతను, చూస్తూ ఉండంగానే ఇమాం భక్షయిష్యామి, ఈవిని నేను చంపేసి తినేస్తాను. త్వయా సహ చరిష్యామి, ఆ తర్వాత నీతో హాయిగా సంచరిస్తాను. నిస్సపత్న, ఇందాక నువ్వు అన్నావే సపత్ని ఆ ఇబ్బంది దుఃఖం ఉండదని, ఇప్పుడు నిజంగానే లేకుండా నేను చేసుకుంటాను. ఎంతసేపు చంపేస్తాను, తినేస్తాను. నరమాంస భక్షణం ఈ లక్షణాలే తప్ప ఔచిత్యం విచక్షణ జ్ఞానం ఇవి ఆవిడలో ఎక్కడా కనపడటం లేదు. ఇత్యుక్త్వా
మృగశాపాక్షీం అలాత సదృశేక్షణ అభ్యధావత్ సుసంక్రుద్ధ మహోల్కా రోహిణీమివ. ఒక పెద్ద ఉల్కాపాతం రోహిణీ నక్షత్రం మీద పడబోతూ ఉంటే ఆ రోహిణీ నక్షత్రం ఏ విధంగా వణికిపోవటం అనే లక్షణం కలిగింది అవుతుందో అదే విధంగా ఈ ఈ శూర్పణఖ చాలా వేగంగా మృగశాపాక్షీం లేడి కన్నుల వలె బెదిరిపోతూ ఉన్న కన్నులు కలిగినటువంటి అమ్మవారి మీదకి అభ్యధావతు సుసంక్రుద్ధ మంచి కోపం వచ్చేసింది. ఆ మాట అనటం ఏమిటి, వెంటనే ఆవిడ మీదకి లంఘించి విరుచుకుపడి ఆవిడ్ని పట్టుకొని చంపేసి ఆవిడ యొక్క నెత్తురు తాగేసి అంత విధానం ఉద్రేకంలోకి వెళ్ళిపోయి అభ్యధావతు ఆమె వెంటబడి ఆమె మీదకు దూకుతూ ఉంటే అలా దూకుతూ ఉన్న వాళ్ళని ఆపాలి. ఎందుకని ఈవిడ వెళ్ళి ఆవిడని స్పృశించరాదు, తాకరాదు. ఏమాత్రం అమ్మవారికి అపకారం, చిన్న గాయం కూడా జరగకూడదు. తాం మృత్యుభాష ప్రతిమాం ఆపతంతి మహాబల నిగృహ్య రామ. నిగృహ్య గట్టిగా ఆగు అని గట్టిగా ఒక్క మాట కొంచెం ప్రతిధ్వనించే విధంగా అనేసరికి కుపితస్తతో లక్ష్మణం అబ్రవీత్. ఆయన ఆగు అని ఆవిడ్ని బలవంతాన ఆపి అప్పుడు లక్ష్మణుడితో అంటున్నాడు. ఏమంటున్నాడు? క్రూరైరనార్యై సౌమిత్రే పరిహాస కథంచన కార్య. ఇటువంటి క్రూర స్వభావం కల వాళ్లతో, మూర్ఖ స్వభావం కల వాళ్లతో పరిహాస కథంచన కార్యం నా కార్య. పరిహాసాలు పనికిరావయ్యా. ఇదిగో పరిహాసం చేస్తే ఈ ప్రాణాంతకం ఇలాగే నెత్తి మీదకి వచ్చి పడుతుంది. కథంచిత్ సౌమ్య జీవతీం ఇమాం విరూపాం అసతీం అతిమత్తాం సహోదరీం రాక్షసీం పురుష వ్యాఘ్ర విరూపయితుమర్హసి. ఈవిడే విరూప, ఆవిడ్ని నువ్వు విరూపయితుమర్హసి. ఈవిడ్ని కురూపినిగా చేశాయి. ఇంకా ఆ కురూపమే శాశ్వతంగా ఉండిపోతుంది. కానీ మళ్ళీ ఆవిడ కోరుకున్న విధంగా సౌందర్యవతి అయినటువంటి ఆ లక్షణాన్ని ఈవిడ వహించలేదు కదా. కాబట్టి ఏం చేస్తావు? ఇమాం విరూపాం అసతీం. ఈవిడ నడవడిక చెడ్డ నడవడిక, విరూప. ఈవిడ అతిమత్తాం, అది ప్రధానం. బాగా మత్తురాలు, మూర్ఖురాలు, గర్విష్ఠురాలు. మహోదరీం రాక్షసీం పురుష వ్యాఘ్ర విరూపయుతుమర్హసి. అంచేత ఈమెకు అంగవైరూప్యాన్ని కలిగించు. అప్పుడు అదే సరి అయిన శిక్ష. ఆ మత్తురాలకి తాను ఎలాంటిదో, తన రూపం ఎలాంటిదో, ఎదటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ రూపం ఎలాంటిదో, ఏది గుణయుక్తమో ఏది దోషభూయిష్టమో తెలుసుకోలేని వాళ్ళకి, తన రూపం శాశ్వతమని నమ్మే వాళ్ళకి, తాను కోరిన రూపాన్ని ధరించగలను అనేటటువంటి గర్వంతో అహంకరించిన శూర్పణఖకి తగిన శిక్ష ఏమిటి అంటే విరూపకరణమే. ఆవిడ్ని విరూపురాలని చెయ్యటమే తప్ప వేరొక విధానం, వేరొక శిక్ష లేదు అని రాముడు ఆ క్షణంలోనే శ్రీరామచంద్రుడు నిర్ణయించుకొని ఏమన్నాడు లక్ష్మణుడితో? విరూపాంకురు విరూపయితుమర్హసి. ఈవిడ్ని విరూపురాల్ని చేసేవయ్యా అన్నాడు. ఇత్యుక్తో లక్ష్మణ తస్యాహ క్రుద్ధో రామస్య పార్శ్వతః ఉద్ధృత్య ఖడ్గం చిచ్ఛేద కర్ణనాశం మహాబల. ఆవిడ కర్మ ఆ విధంగా కాలిపోయింది. ఏం చేశాడు? కర్ణ నాశం, కర్ణ చెవులు, నాశం ముక్కుని, ఖడ్గం ఉద్ధృత్య ఖడ్గం ఎత్తి చిచ్ఛేద కోసిపారేశాడు, ఛేదించాడు. నికృత్త కర్ణనాశాతు. ఎప్పుడైతే చెవులు, ముక్కు ఈ రెండు కోతకి గురైనయ్యో ఆవిడేం చేస్తుంది? ఇలా సా వినజ్య వికృత స్వరంతో ధ్వని చేస్తూ ఏడుస్తూ యథాగతం ఎలా వచ్చిందో
అలాగా ప్రదుద్రావ పరిగెత్తుకుంటూ అడవి తను వచ్చిన దారినే అడవిలోకి పరిగెత్తుకుంటూ ఘోర శూర్పణక ప్రదుద్రావ వనం అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. సా విరూప మహాఘోర రాక్షసి శోణితోక్షిత ననాద వివిధాన్నాదాన్ యథా ప్రావృషితో యదా. అది ఎలా వర్షాకాలంలో మేఘం రకరకాలుగా ఉరిమినట్లుగా ఈవిడ ఆ అశ్రుద్ధారలు చెవుల నుంచి ముక్కు నుంచి కారుతూ ఉండగా భయంకరంగా ఆ రాక్షసి రక్తంతో తడిసిపోయి శోణితోక్షిత రక్తం చేత ఉక్షిత తడపబడినదై ననాద వివిధాన్నాదాన్ అనేక రకాలుగా క్రూరంగా భయంకరంగా వికృతంగా అరుచుకుంటూ పెట్టుకుంటూ మొరబెట్టుకుంటూ మొత్తుకుంటూ ఆ అరణ్యంలో పడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. సా విక్షరంతి రుధిరం బహుధా ఘోర దర్శన అయినటువంటి అసలే ఘోర దర్శన ఇప్పుడు ఈ వికృత రూపం వలన మరింత ఘోర దర్శన అయి ఆవిడ విక్షరంతి రుధిరం బహుధా విపరీతంగా ఆ రక్తం స్రవించిపోతూ ఉండగా ప్రగృహ్య బాగు చేతులెత్తి ప్రగృహ్య గర్జంతి గర్జన చేస్తూ ఇప్పుడు కోపం వచ్చింది. ఇప్పటిదాకా వదిలించుకోలేని కామంతో సతమతమైపోయి చచ్చిపోయింది. ఇప్పుడు ఆ కామం అంతా కోపం. ఇవే రాక్షసీ లక్షణాలు. ఇవి ఏమాత్రం అణుమాత్రం ఉన్నా సరి అయిన ఆలోచన రాదు. అలా జన్మలన్నీ గడిచిపోవలసిందే. గర్జంతి ప్రవివేశ మహావనం మహారణ్యంలోకి ఆవిడ ప్రవేశించింది. ఇప్పుడు ఎక్కడికి వెళుతుంది? జనస్థానంలో ఉన్నటువంటి కరుడు దగ్గరకి వెళుతుంది. తతస్తు సా రాక్షస సంఘ సంవృతం కరం జనస్థానగతం విరూపిత ఉపేత్యతం భ్రాతరం ఉగ్రదర్శనం పపాత భూమౌ గగనాద్యధా అశని. ఓ పెద్ద పిడుగు వచ్చి పడిపోయినట్టుగా వెళ్ళి సోదరుడైనటువంటి భ్రాతరం కరం ఉగ్రదర్శనం ఉపేత్య ఆ కరుడు భయంకరమైన ఆకారం గలవాడు వచ్చి అతని దగ్గర పపాత భూమౌ నేల మీద అరుచుకుంటూ ఏడ్చుకుంటూ నేల మీద విరగ తీసుకుని పడిపోయింది. ఎక్కడున్నాడు? ఎక్కడ? జనస్థానగతం జనస్థానంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రాక్షస సంఘ సంవృతం. ఆయన చుట్టూ అనేక మంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఏదో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కరం సమాగత కరుడి దగ్గరికి వచ్చి పపాత భూమౌ నేల మీద పడిపోయింది. తతస్సభార్యం భయమోహమూర్ఛిత సలక్ష్మణం రాఘవమాగతం వనం విరూపణం చాత్మని శోణితోక్షిత శశంస సర్వం భగిని ఖరస్య సా. భగిని సోదరి అయినటువంటి ఆ శూర్పణఖ శశంస మొత్తం అంతా విశదంగా తాను వెళ్ళింది, ఏం జరిగింది అంతా. సభార్యం భయమోహిత సలక్ష్మణం రాఘవం ఆగతం వనం. ఇలా ఆ కథ అంతా ఆయన భార్యట ఆయన పక్కన ఉంది, సోదరుడట ఆయన పక్కన ఉన్నాడు. వచ్చారు వనాల్లోకి, అక్కడ ఉన్నారు. నన్ను ఎవరు మీరు ఎందుకు వచ్చారని అడిగితే ఈ విధంగా నా ముక్కు చెవులు ఖండించారు అని సశంస సర్వం భగిని ఖరస్య జాసా. ఈ విధంగా ఆవిడ చెప్పింది. అప్పుడు వాడు ఆ కరుడు ఏం చేశాడు అంటే తాం తదా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితాం. కరుడికి విపరీతమైన కోపం వచ్చి, లే నీకేం భయం అక్కర్లేదు, నువ్వు కొంచెం కోలుకో, నీకు ఎవరి వల్ల ఈ విధమైనటువంటి విరూప స్థితి కలిగిందో నాకు స్పష్టంగా చెప్పు. కోరల్లో విషం గల తాసుపాము తన చెంతనే తన క్లేశాన్ని కలిగించగానే ఉండగా వేడుకకు దాంతో వైలి కొనతో పొడుచుకున్నవాడు అదే కృష్ణ సర్పమాసీనమాసీ విషమనాగసం తుదత్యభిసమాపన్నం అంగుళ్యగ్రేణ లీలయ. ఏమి శూర్పణఖని ఈ విధంగా చేయటం అంటే ఇదేమైనా
తమాషా అనుకున్నారా? ఎవరు అతడు? ఎందుకు కృష్ణ సర్పాన్ని తన వేలుతో ఈ విధంగా చేశాడు? ఎవరు అజ్ఞానంతో తన కంఠానికి తానే మృత్యుపాశాన్ని ఎవరైనా తగిలించుకునేవాడు ఉంటాడా? వాళ్ళకి వచ్చే మరణాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాడు నీ దగ్గరికి వచ్చి ఆ శక్తివంతమైన నీ దగ్గరికి వచ్చి నీకు ఈ విధంగా అపకారం చేశాడు అంటే శక్తివంతమైన విషం తాగిన వాడితో సమానమే. బల విక్రమ సంపన్న కామగా కామరూపిణి ఇమామవస్థాం నీతాత్వం కేన అంతక సమాగత. నిన్ను ఈ విధంగా చేసిన వాడి మీదకి వాడు అంతకుడికి దగ్గరికి వెళ్ళినట్లే. దేవ గంధర్వ భూతానాం ఋషీణాం చ మహాత్మనాం కోయమేవం విరూపాన్ త్వాం మహావీర్యశ్చకార. ఎవరు వాళ్ళు? దేవతల, గంధర్వుల, ఋషుల, మహాత్ముల? ఎవరు నిన్ను ఈ విధంగా చేశారు? నహి పశ్యామ్యహం లోకే యః కుర్యాన్ మమ విప్రియం. ఏమి కరుడునైన నాకు విప్రియాన్ని, అప్రియాన్ని, అపకారాన్ని చేసేవాడెవడు లోకంలో ఇంతవరకు లేడే. అంతరేణ సహస్రాక్షం, ఒక్క ఇంద్రుడు తప్ప. మహేంద్రం పకశాసనం, బహుశా ఆ ఇంద్రుడేనా నీకు ఈ విధంగా అపకారం చేసింది? అద్యాహం మార్గణై ప్రాణానాదాస్యే జీవితాంతకైకి. ఒక్క బాణం వేశానంటే వాడి ప్రాణాలు మొత్తాన్ని లాగి పారేసే బాణాలు నేను వేస్తాను. సలిలే క్షీరమాసక్తం నిష్పిబన్ నివసారస. హంసపాలం తాగినట్లు నేను బాణాలు వేసి నా బాణం వెళ్ళి అతని యొక్క జీవితాన్ని హరించి పారేస్తుంది. నిహతస్య మయా సంఖ్యే శరసంకృత కర్మర్మణ సఫేనం రుధిరం రక్తం మేదిని కశ్యపాస్యతి. నేను బాణం వేస్తే ఆ బాణం వల్ల వాడి శరీరంలో నుంచి రక్తం వచ్చి జలజల నేల మీద పడుతుంటే నేల అంతా, భూమి అంతా ఆ రక్తాన్ని త్రాగివేస్తుంది. చూశావా? కస్య పత్రరథా కాయాన్ మాంసముత్కృత్య సంగతాః ప్రహృష్టాః భక్షయిష్యంతి నిహతస్య మయారణి. నేను అతని యుద్ధంలో చంపేసరికి మిగతా వాడిని జంతువులన్నీ వచ్చి అతని మాంసాన్ని తినిపారేస్తాయి. యుద్ధంలో నేను పట్టి 7వ చేత దేనదశన పొందిన దేవతలు గాని అందరినీ నేను దేనదశ పొందేటట్లు చేశాను. ఎవరైనా సరే తం న దేవాః న గంధర్వాః న పిశాచాః న రాక్షసాః మయాపకృష్టం కృపణం శక్తాః త్రాతుమిహ ఆహ. ఎవ్వరు నాతో విరోధం పెట్టుకుని నా చేత సంహరింపబడటానికి నిర్ణయింపబడినటువంటి వాడిని ఎవ్వరూ రక్షించలేరు. ఉపలభ్య శనై సంజ్ఞాం. నువ్వు మెల్లగా కొంచెం ఓపిక తెచ్చుకో, తప్పరిల్లు. మే శంసితు మర్హసి. ఎవడో వాడి గురించి పూర్తి వివరాలు నాకు చెప్పు. ఇది భ్రాతుర్వచ శ్రుత్వా క్రుద్ధస్య చ విశేషతః తతశూర్పణఖ వాక్యం సబాష్పమిదమబ్రవీతు. తరుణౌ రాముడు లక్ష్మణుని గురించి శూర్పణఖ తనకు తెలియకుండానే అప్రయత్నంగా కొన్ని వర్ణన చెప్తున్నది. ఇది మనం గతంలో భావించిన విధంగా విరాధుడి సందర్భంలో విరాధుడు వాడు రాక్షసుడు, రాక్షస భావాల్నే ప్రదర్శించాడు. రామ దర్శనం అయింది, శాపం పోయింది. ప్రతి మనిషిలోనూ స్వరూప జ్ఞానము ఉంటుంది, మూర్ఖత్వం జీవ జ్ఞానము ఉంటుంది. నేను నా శరీరం అనే భావనలు ఉంటాయి. నేను నా శరీరం అనేది రాక్షస భావన, స్వరూప జ్ఞానం పరమాత్మ భావన. అశరీరం శరీరేషు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానం అన్ని ప్రాణుల్లోనూ ఉంటుంది కదా. మరి అది విరాధుల్లోనూ ఉంది, ఈవిళ్ళలోనూ ఉంది. కానీ అది ఆవిడికి తెలియదు. ఎంతసేపు తన రాక్షస స్వభావమే తప్ప మరొక ఆలోచన లేదు. తెలియకుండానే ఆమెలో ఉన్నటువంటి ఆ దైవశక్తి వలన తరుణవు, అది ఆ మాటలు పలకటానికి కారణం, ప్రేరేపణ అది. అదే సీతమ్మ వారిని ఇందాక ఆ మూర్ఖత్వంలో ఏమన్నది, నిందింపదగిన మాటలన్నీ విరూప అని ఇవన్నీ మాటలు చెప్పింది కదా. ఇప్పుడేముంటుంది? తరుణవు రూప సంపన్నవు సుకుమారవు మహాబలవు
పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ. శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి చక్కగా నోరారా వర్ణించింది. తరుణౌ యువకులు, రూపసంపన్నౌ చక్కటి అందమైన రూపం, సుకుమారౌ సుకుమారులు, మహాబలౌ గొప్ప బలం గలవారు, పుండరీక విశాలాక్షౌ పుండరీకం తెల్లతామర పువ్వు, తెల్లతామర పువ్వు యొక్క రేకులు ఎంత విశాలంగా ఉంటాయో అంతటి కన్నులు కలవాళ్ళు, చీర కృష్ణాజినాంబరహు నార వస్త్రాలు జింకతోళ్లు ధరించిన వాళ్ళు, ఫలమూలాలే ఆహారంగా కలవాళ్ళు, జితేంద్రియులు, తాపస వృత్తిని అవలంబించిన వాళ్ళు, దశరథ కుమారులైనటువంటి రామలక్ష్మణుడు అనే అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. ఎంత అద్భుతంగా ఎంత చక్కగా తనకు తెలియకుండానే పరమాత్మని లక్ష్మణుణ్ణి ఆవిడ వర్ణించింది ఆ శ్లోకం. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ. ఒక విధంగా ఆలోచిస్తే ఈ లక్షణాలతో ఉన్న రామలక్ష్మణుల్ని వర్ణించటం వలన ఆమె తాత్కాలికంగానైనా ఆవిడ జీవితం ధన్యమైందని మనం చెప్పవచ్చును. అది ఒకటి. ఇలా చెప్పగలగటానికి కారణం సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రతి జీవిలోనూ ప్రతి ప్రాణిలోనూ ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వమే. స్వరూపం లేకపోతే ఆవరణం లేదు. అలాగే రావణాసురుడిలోనూ ఈ తత్వం ఉంటుంది, కానీ అతడి లాంటి వాళ్ళు గుర్తించరు. గుర్తింప చెయ్యటమే రాముడి యొక్క అవతార ఉద్దేశం. ఈవిడ అప్రయత్నంగా తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ. ఇప్పుడు వాళ్ళని గురించి చెప్తే ఫలమూలాశనౌ, ఇంకా దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథశాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవౌ వా మానుషౌ వాతౌ న తర్కయితుముత్సహే. వాళ్ళు మనుష్యులా దేవతలా? ఎవరు వాళ్ళు? గంధర్వరాజ ప్రతిమౌ అని నేను ఊహించలేకపోతున్నాను. తరుణి ఆవిడ ఉన్నది అమ్మవారు. తరుణి రూపసంపన్న సర్వాభరణ భూషిత దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమ. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఆవిడ ఉన్నది. తాభ్యాం ఉభాభ్యాం సంభూయ ప్రమదాం అధికృత్యతాం ఇమామవస్థాం నీతాహం. మళ్ళీ ఇక్కడ మూర్ఖత్వం. ఆమె కారణంగానే వాళ్ళిద్దరూ కలిసి నన్ను అనాథలాగా దుష్టురాలనిలాగా ఈ దీన స్థితికి ఇమామవస్థాం నీతాహం యథా అనాథ అసతీ తథా తస్యాశ్చాన్రుజువృత్తాయాస్తయోశ్చ హతయోరహం సఫేనం పాతుమిచ్చామి రుధిరం రణమూర్ధని. మళ్ళీ రాక్షసత్వం విజృంభిస్తోంది. వాళ్ళని సంహరిస్తే యుద్ధ భూమిలో నేను వాళ్ళ రక్తాన్ని తాగాల్సిందే. ఏషమే ప్రథమ కామ కృతస్థాత త్వయా భవేతు. ఇది నా మొదటి కోరిక, దాన్ని నువ్వు తప్పనిసరిగా తీర్చు అని ఆవిడ చెప్తూ ఉండగానే వాడు క్రుద్ధో రాక్షసాన్ అంతకోపమాన్. మహాబలుడైనటువంటి చతుర్దశ మహాబలాన్ 14 మంది మహాబలిష్ఠులైనటువంటి రాక్షసుల్ని ఆదేశిస్తున్నాడు. ఏమంటున్నాడు? మానుషౌ శస్త్ర సంపన్నౌ చీర కృష్ణాజినాంబరౌ ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహ. వాళ్ళు మానవుల్ట, చీర కృష్ణాజినాంబర ధరుల్ట దండకారణ్యంలో ఒక స్త్రీతో సహా ప్రవేశించారట. తౌ హత్వా తాం చ దుర్వృత్తాం. ఆవిడ్ని వాళ్ళిద్దరిని మొత్తం ముగ్గురిని మీరు సంహరించి చంపి అపావర్తితుమర్హత, చంపి ఇక్కడికి తీసుకురండి. ఇయంచ రుధిరంతేషాం భగిని మమ పాస్యతి. నా సోదరి వాళ్ళ రక్తాన్ని ఇక్కడ తాగుతుంది. మనోరథోయమిష్టోస్యా భగిన్యా మమ రాక్షసాః. ఇది నా యొక్క సోదరి యొక్క మనోరథం.
కోరిక. శీఘ్రం సంపాద్యతాం, వెళ్ళండి త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రమధ్యస్వేన తేజస ఇతి ప్రతి సమాదిష్ట రాక్షసాస్తే చతుర్దశ. ఈ విధంగా ఆజ్ఞాపింపబడినటువంటి ఆ 14 మంది రాక్షసులు తత్ర జగ్ముహు తయా సార్ధం, ఆమెతో కలిసి మళ్ళీ శూర్పణఖను వెంటబెట్టుకొని ఘనా వాతేరితాయధా, గాలితో గాలి తరిమేస్తే వెళ్ళే మేఘాల్లాగా అలాగ వేగంగా వాళ్ళు వెళ్ళారు. తతస్తు తం సముదగ్రతే జసం తథాపి తీక్ష్ణ ప్రదరా నిశాచరాః నశేకురేనం సహసా ప్రమర్దితుం వనద్విపా దీప్తమివాగ్నిముద్దితం. ఆ రాక్షసులు ఎంత తీక్షణమైన బాణాలు కలవాళ్ళైనా అడవి ఏనుగులు ప్రచండమైన దావాగ్ని వలె ప్రదీప్తముగు తేజస్సు గల ఆ రాముణ్ణి వాళ్ళు నశించలేకపోయినారు, లేకుండా చేయలేకపోయినారు, సంహరించలేకపోయినారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని సీతమ్మ వారిని చూశారు. చూసిన తర్వాత అక్కడ ఏం విశేషం జరిగింది అనేది మనం తర్వాత పరిశీలిద్దాం. అంతవరకు స్వస్తి.